బలహీనమైన ప్రవేశిస్తూ చేత మరుగుపరుచుకొని ఏడు ఆత్మ చేత నింపండి ప్రభావ. ఈ బలంతో శక్తితో నింపి నోటి బురుగా వాడగలమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఎటు కథలొద్దు, సైలెంట్ కూర్చోండి. టీలో తాళం తీసి అక్కడ కబోర్డ్లో సౌండ్ చేయి. అందరూ కూర్చోవాలి, ఎవరు ఇంకెటు కదలొద్దు. మీ దగ్గర మొబైల్స్ ఉంటే వాటిని సైలెంట్లో పెట్టేయండి. దయచేసి మీ దగ్గర ఎవరి దగ్గర మొబైల్స్ ఉంటే సైలెంట్లో పెట్టేయండి. ఎవరి దగ్గర మొబైల్ పోతే కనుక అది తీసేసుకోండి. ఇంకేవాళ్ళు మీకు ఇప్పటికి నాకు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయండి. దాన్ని అమ్మేసి చర్చిలో ఏదో ఒకటి వస్తువు కొనేస్తాను. హల్లెలూయా. మీ మొబైల్ వద్దనుకుంటే కనుక ఆన్లో పెట్టండి, కావాలనుకుంటే సైలెంట్లో పెట్టండి. హల్లెలూయా. బాగున్నారు అందరూ? సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్న వారందరూ రెండు చేతులు స్తోత్రాలు చెల్లించండి. తెచ్చారా? రెండు చేతులు చూపించండి, మీ చేతులు చూపించండి. తెచ్చారా? ఇంట్లో పెట్టారా? తెచ్చారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. నీరసంగా లేకపోతే దిగులుగా ఇంటికాడ ఉన్న కష్టాలను గుర్తు తెచ్చుకొని అలా ఉండకూడదు. హల్లెలూయా. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. మరి మీకు సినిమాకి వెళ్తే సంతోషంగా ఉంటారో ఏడుస్తారో చెప్పండి. ఆ 3 గంటలు కూడా ఒక ఫోన్ వచ్చినా సరే అమ్మ ఈ ఫోన్ మాట్లాడితే కూడా ఎక్కడ మిస్ అయిపోద్దని సంతోషంగా ఉంటారు. మరి అంతకంటే చాలా పవిత్రమైన స్థలం ఇది. మరి సినిమాకి వెళ్తే నీ జీవితం పాడైపోద్ది, కానీ మందిరానికి వస్తే నీ జీవితం కట్టబడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది. కానీ అటువంటి పవిత్రమైన స్థలంలోకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలి. అదేవిధంగా క్రమంగా కూడా ఉండాలి. అల్లరి చేయకూడదు. మరి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. హల్లెలూయా. మరి ఎలా ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి, క్రమంగా ఉండాలి, చక్కగా అందంగా కూడా ఉండాలి. మన మందిరం అందంగా ఉందా? పోయిన వారం అయితే మరి పరజాలని ఇలా ఇలా కిందకి జారిపోయి చూడడానికి అదో రకంగా ఉంది. మరి వారం వచ్చినప్పుడు దైవజనం చూసి ఎలా చేస్తారో చక్కగా అన్ని వాక్యాలు పెట్టేసి ఒక మందిరంగా తయారు చేశారు. దేవుడు మనకిచ్చిన దాంట్లో ఈ మందిరం మనకు అందంగా ఉంది కదా. మరి ఇంత అందమైన మందిరంలో మనం కూడా ఎలా ఉండాలంటే అందంగానే ఉండాలి, అందంగా ఉండాలి. చూసే వాళ్ళకి అందంగా కనిపించాలంటే మనం ఎలా ఉండాలంటే మందిరంలో క్రమంగా ఉండాలి. వాక్యం ఆరాధన జరుగుతున్నప్పుడు కానీ వాక్యం చెప్తున్నప్పుడు కానీ లేచి బయటికి వెళ్ళడము, దిక్కులు చూడడము చేయకూడదు. మనం ఉన్న కొద్ది నిమిషాలైనా సరే మనము పూర్ణాత్మతో పూర్ణ బలముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. మన ఏకాగ్రత అంతా దేవుని మీదే ఉండాలి. ఎక్కడ మనం ఆలోచన చేయకూడదు, అనాలోచితంగా కానీ లేకపోతే ఇంకా వేరే వేరే విధంగా దేవుని సన్నిధిలో మనము ఉండకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. మొదటిగా మీకు ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవరైనా చదివి సహాయం చేస్తే తొందరగా మనము ముగించుకోవచ్చు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. హల్లెలూయా. 2 క్షమించండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. మరి మాట దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడును గాక. ఆమేన్. మరి నా వాక్యం అయితే ఇది కాదు కదండి, ఇంకా ఉంది. కానీ దేవుడు మీతో ఒక మాట చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. అందుకే నేను మీతో చెప్పాలని నేను
ఆశపడుతున్నాడు. మరి మన రాత్రి కాల సమయంలో నేను బైబిల్ చదువుకుంటున్నా, మరి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. మరి దేవుడు నాతో ఏదైతే మాట్లాడాడో అది మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. హల్లెలూయా. మరి దైవజనురాలైనా ఎవరైనా సరే మరి నిలబడి మనకి ఏదైనా ఒక మాట చెప్తున్నారంటే, అంటే ఒక లేఖనము మనకి చెప్తున్నారంటే అది వారి సొంత ఆలోచన కాదు. హల్లెలూయా. వారి సొంత మాటలు అవి కావు. ఎవరైనా సరే మరి ఇక్కడ దేవుని సన్నిధిలో నిలబడి మీకు బోధిస్తున్నారంటే అది ఎవరి మాట అంటే దేవుని మాట. అది ఏంటంట, దైవావేశంలో వలన కలిగిన ప్రతి లేఖనము. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏ మాట చెప్పినా, మన కొరకు ఏ వాక్యం చెప్పినా సరే, ఏ మాట చెప్పినా సరే, కొంతమందికి ఒక మాట తగులుతుంది, కొంతమందికి ఒక మాట తగులుతుంది. మరి మందిరంలోనికి వచ్చిన మొదలుకొని వెళ్ళేంత వరకు నీ కొరకే చెప్తున్నారు, నా కొరకే చెప్తున్నారు అని అనుకోకూడదు. కానీ దేవుడు నా కొరకు ఏం మాట్లాడుతున్నాడు అని మనము పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఒకరికి కన్నీటి కోసం మాట్లాడితే ఒకరికి అప్పుల కోసం మాట్లాడతాడు, ఒకరి కుటుంబ సమస్యల కొరకు మాట్లాడతాడు, ఒకరు మనశ్శాంతి కోసం మాట్లాడతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ గద్దింపు మాట వచ్చిందా, దేవుడు నన్ను గద్దించాడు అనుకోండి, దైవజనులను గద్దించాడు అనుకోకుండా ఒకవేళ నేను ఈ విషయంలో తప్పిపోయేదేమో, అందుకే దేవుడు నన్ను గద్దిస్తున్నాడని వివేచన మనము కలిగి ఉండాలి. ఎందుకంటే అక్కడ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దైవావేశం కలిగిన ప్రతి లేఖనము అంటే ప్రతి మాట కూడా మరియు వారి దైవజనుల నోటి నుంచి విడుదలయ్యేది ఏంటంటే అది దైవావేశం వలన మాత్రమే కలిగినది. మరి ఆ దైవావేశం కలిగిన ప్రతి లేఖనం అంట మనల్ని ఏం చేస్తుందంటే ఉపదేశిస్తుందంట. హల్లెలూయా. మరి దేవుని ద్వారా ఆయన సేవకుల్ని నోటి పూరగా వాడుకుంటున్నాడు. ఆ వాడుకుంటున్నప్పుడు ఆ వచ్చే ప్రతి మాట కూడా మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే ఉపదేశిస్తుందంట. హల్లెలూయా. మనం ఏ విధంగా బ్రతకాలి, మంచి మార్గంలో నడవాలా, చెడు మార్గంలో నడవాలా, మనం ఏం చేయాలనేది మనకి ఉపదేశిస్తుంది. హల్లెలూయా. మరి చూడండి, ఆ అన్న ఇందాక సాక్ష్యం చెప్పింది. నిజంగా ఆ రోజైతే నేను వాక్యానికి కూడా సిద్ధపడలేదు అని అనుకున్నాను. ఆ రోజు దైవజనులు హైదరాబాద్ వెళ్ళారు. మరి సంతనగర్ లో ఆరాధన అయిపోయింది. అక్కడ వాక్యం చెప్పేసినాక మరి బొమ్మరెడ్డి వాళ్ళు ఎవరు రావట్లేదు కదా, చెట్టు కింద పెడుతున్నా ఎవరు రావట్లేదు, నేనే వెళ్ళి నాకు నేనే వాక్యం చెప్పేసుకొని మళ్ళీ వచ్చేయాలి. గర్జన వారం కూడా నేనే వచ్చాను, నాకు నేనే వాక్యం చెప్పుకున్నాను. మనం బోధించుకోవడం కూడా మంచిది, మనల్ని మనం సరి చేసుకుంటాము. నాకు నేనే బోధించుకొని వచ్చేయాలి అని చెప్పేసి వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక అన్న ఫోన్ చేసింది, అమ్మ ఇక్కడికి వచ్చాను మీరు లేరని, మళ్ళీ అక్కడికి వస్తున్నాను అంది. ఇప్పుడే వచ్చామమ్మా రామ్మంటే మరి అన్న మళ్ళీ తిరిగి వచ్చింది. ఆ రోజు అన్న ఒక్కతే వచ్చింది, ఇంకెవరో రాలేదు. మరి నేను అనుకున్నాను ఎవరు రావట్లేదు, నేను వాకింగ్ కూడా సిద్ధపడలేదు కదా ప్రభా, మరి నేను ఏం మాట్లాడాలి ప్రభా, నేను మరి వచ్చిన ఒక గొర్రెకైనా ఆహారం పెట్టాలి, ఒక గొర్రెన ఆహారం పెట్టాలి, 10 గొర్రెలైనా 100 గొర్రెలైనా సరే ఆహారం పెట్టాలి. మరి ఆహారం పెట్టాలి ప్రభా, మరి నేను ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలన్నప్పుడు అప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడాడు, నువ్వు ఊరక నిలిచింది చూడని మీ పక్షమున నేను దుమ్మ చేస్తానని దేవుడు మాట్లాడాడు. మరి అదే మాట చెప్పినప్పుడు నిజంగా నేను చెప్పాలని కూడా అనుకోలేదు. అది నేను ఏమి ముందు సిద్ధపడి రాలేదు, లేకపోతే ఆ మాట చెప్పాలని కూడా లేదు. ఇలా నుంచొని బైబిల్ తీసినప్పుడు ఆ వాక్యం కనిపించింది. అదే మాట ఎంతోసేపు కూడా కనీసం ఒక 20 నిమిషాలు చెప్పాను అంతే ఆ వాక్యము. మరి నిజంగా దేవుడు మనం ఏదైతే బాధతో మందిరానికి వస్తామో అదే మనకి దైవజనుల ద్వారా ఉపదేశిస్తాడు. హల్లెలూయా. మరి ఆ మాట కనుక బిడ్డ వినకపోయింటే ఈ రోజు మన మధ్యన ఉండేది కాదు. హల్లెలూయా. మరి తను చనిపోవాలని తను ఎంతో బాధతో వేదనతో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడాడు, నువ్వు ఊరిక నిలిచిండు, నీ పక్షమున నేను యుద్ధము చేస్తాను. హల్లెలూయా. మరి దైవజనం ద్వారా అంట దేవుడు మనతో ఉపదేశిస్తాడంట. హల్లెలూయా. అది ఏ ఉపదేశమైనా సరే మనకు గద్దిస్తున్నాడా, లేకపోతే సర్ది చేస్తున్నాడా, తప్పుదిద్దుతున్నాడా, ఏదైనా సరే ఒక ఉపదేశం మనకు వచ్చిందంటే అది మనల్ని మనము సరి చేసుకోవాలి. హల్లెలూయా. రెండవదిగా ఖండించుటకు ప్రతి లేఖనం కూడా ఏం చేస్తుందంటే ఉపదేశిస్తుందంట, రెండవదిగా ఖండిస్తుందంట. హల్లెలూయా. ఒకవేళ నీవు చేయరాని పనులు చేస్తుంటే దైవజనం ద్వారా ఆ మాట అంట ఖండిస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు సినిమా చూస్తున్నావా,
నువ్వు చూడకుండా నేను ఖండిస్తుంది ఆ మాట. నువ్వు తాగుతున్నావా, నువ్వు తాగకుండా ఆ మాట ఖండిస్తుంది నిన్ను. నువ్వు సిగరెట్లు తాగుతున్నావా, లేకపోతే పాపం చేస్తున్నావా, అబద్ధాలు ఆడుతున్నావా, లేకపోతే చేయరని నీ లోకానుసారంగా జీవిస్తున్నావా, మందిరానికి రాకోకుండా నువ్వు ఆదివారాలు మిస్ అయిపోతున్నావా, ఏదైనా ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన పని ఏదైనా మనలో జరిగిందంటే అది మనము చేసింది, మీరు చేసింది కాదు, కానీ అపవాది మీ ద్వారా జరిగిస్తుంది. మరి అపవాదికి చోటు ఇవ్వకుండా దైవజనుల ద్వారా ఆ లేఖనం అంట మిమ్మల్ని ఖండిస్తుందంట. హల్లెలూయా. మొట్టమొదటిగా ఉపదేశిస్తుందంట, రెండోదిగా ఖండిస్తుందంట, మూడవదిగా తప్పుదిద్దుటకను. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా ఏం చేస్తుందంటే తప్పుదిద్దుతుందంట. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే, ఒకవేళ పడిపోయావా, మరలా నువ్వు తిరిగి ఆత్మీయతలు కట్టబడడానికి, మరలా తిరిగి నువ్వు మందిరం నడిపించబడడానికి నువ్వు చేసిన తప్పుని దిద్దుతుందంట. హల్లెలూయా. ఇంకేం చేస్తుందంటే నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. మరి మందిరంకి వచ్చిన తర్వాత మరి దైవజనుల నోట నుండి వచ్చే ప్రతి లేఖనం కూడా నీకు ఏం చేస్తుందంటే ఉపదేశిస్తుందంట, బోధిస్తుందంట, ఖండిస్తుందంట, నీ తప్పులు దిద్దుతుందంట, నీతి యందు శిక్ష వేయడానికి నీకు ప్రయోజనకరంగా ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా. మరి 4 మాటలు మన హృదయం అనే ఫలక మీద మనం ఇంకా రాసుకోవడం కదా, బండకు గుర్తుపెట్టేసుకోవాలి. మీరు ఏ విధంగా ఎవరికైనా అప్పించారు అనుకోండి, మర్చిపోతారా? చెప్పండి. మీకు ఎవరైనా ఇస్తే మర్చిపోతారు, కానీ మీరు ఎవరికైనా ఇస్తే మర్చిపోతారా? అస్సలు మర్చిపోరు. అది 100 రూపాయలైనా సరే అయిపోతే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. పలానా వాళ్ళకి నేను 100 రూపాయలు ఇచ్చాను, వాళ్ళు నాకు ఇవ్వలేదని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. హల్లెలూయా. ఆ విషయం ఎలాగైతే మరి రిబ్కా గారికి కూడా ఆ డబ్బులు రావాల్సిన డబ్బులు వేస్తున్నామని విడుదల అవును కాక. ఆమేన్. హల్లెలూయా. మరి మనం ఏ విధంగా అయితే నేను ఎగ్జాంపుల్ చెప్పానండి, అంటే మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి 4 మాటలు చెప్పడానికి ఎగ్జాంపుల్ గా చెప్పారు. మరి మీరు అప్పించిన వాళ్ళు ఏ విధంగా అయితే గుర్తుపెట్టుకుంటారో ఈ 4 మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మందిరంలోకి వచ్చిన తర్వాత మనకు వాక్యము ఏది చెప్తున్నా అది దైవజనులు చెప్పేది కాదు, దైవజనులు చెప్పేది కాదు. అది ఎవరు చెప్తున్నారంటే దైవావేశం వలన ప్రతి లేఖనం కూడా తండ్రి నోట నుండే మనకి వినిపిస్తుంది. హల్లెలూయా. మరి మత్తయి సువార్తలో చెబుతున్నాడు, మాట్లాడేవాడు నేను కాదు కానీ తండ్రి ఆత్మ నాలో నుండి మాట్లాడుచున్నది అని మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఎవరో నేను పాస్టర్ గారు కదా మాట్లాడేది, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? తండ్రి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అది మనకి ఆదరణ వాక్యమైనా, గద్దింపు వాక్యమైనా, హెచ్చరిక వాక్యమైనా, మన తప్పులు సరిచేసేదైనా ఏదైనా సరే మనకి పరలోకం నుండి వచ్చే ఒక హెచ్చరిక. అది హెచ్చరికైనా, ఆదరణైనా, కృతజ్ఞత అయినా, సంతోషమైన ఏదైనా సరే మనం స్వీకరించాలి. హల్లెలూయా. నీకు ఒకవేళ నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు ఒక ఆదరణ మాత్రం చెడుగా, అమ్మాయ దేవుడు ఈ రోజు నన్ను ఆదరించాడని మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం, తీసుకుంటాము. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేస్తావు, దేవుడు నువ్వు పొరపాటు చేస్తావు నేను చెప్తే, పాస్టర్ గారు నా కోసమే చెప్తున్నాను, మొన్న అమ్మని కష్టాలు పోతాయి అని చెప్పింది పాస్టర్ గారే, నువ్వు మందిరానికి రాకపోతే ఎందుకు రావద్దు అని అడిగింది కూడా పాస్టర్ గారే. ఆ మాట నీకు నచ్చింది కానీ ఈ మాట నీకు నచ్చలేదు. హల్లెలూయా. 2 చెప్పేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి మనం మందిరికి వచ్చినప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకు వాక్యం వచ్చినప్పుడు ఈ వాక్యం నాకు ఉపదేశిస్తుంది, నన్ను ఖండిస్తుంది, నా తప్పులు దిద్దుతుంది, నీతి యందు నాకు శిక్ష వేయడానికి ప్రయోజనకరంగా ఉందని ఈ 4 మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ 4 మాటలు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకెన్నడూ కూడా మందిరానికి మీరు దూరం కారు, దేవుని సన్నిధికి దూరం కారు. హల్లెలూయా. మీరు పాపంలో పడిపోరు, లోకాశలకు లొంగిపోరు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మీరు దేవుని సన్నిధిలో నాటబడిన మొక్క వలె మళ్ళీ వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఆ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి కదా, ఆ మర్రి చెట్లు పెద్ద అయిన తర్వాత ఆ ఓళ్ళ కూడా కిందకు వస్తుంది, దాన్ని తొలగించడం వల్ల సాధ్యమవుతుందా? ఎందుకు? దాని ఓళ్ళు కూడా మళ్ళా నేలలోకి వెళ్ళి దానికి బలాన్ని చేకూరుస్తాయి పెద్ద పెద్ద చెట్లకి. మీరు కూడా ఈ 4 మాటలు మీ హృదయంలో ఉంచుకుంటే దైవజనులు మందిరంలో ఏది చెప్పినా సరే అది నా మంచి కొరకే, అది నాకు ఉపదేశిస్తుంది, నా బాధలు నాకు ఉపదేశిస్తుంది, నా కష్టాలు నాకు ఉపదేశిస్తుంది, నాకు ఆదరణ లేనప్పుడు నాకు ఉపదేశిస్తుంది, నా వేదనలో శోధనలో నేను ఒంటరి అయిపోయినప్పుడు నాకు ఆదరించడం నాకు ఉపదేశిస్తుంది, నేను ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదైనా పాపంలో పడిపోతే నన్ను ఖండిస్తుంది, నేను నీతిని తప్పిపోతే నాకు బుద్ధి చెప్పుతుంది, నీతి యందు నాకు శిక్ష వేయడానికి ఈ వాక్యం అంతా నా
నాకు మందిరంలోకి వెళ్ళినప్పుడు చెప్పే వాక్యము నాకు ప్రయోజనకరమే, ఎందుకని నాకు వ్యతిరేకమైనది కాదు అని నువ్వు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా అయితే ఆ మర్రి చెట్టు ఆ వేళ్ళు భూమిలో పాతిపోయి బలంగా ఉంటుందో నువ్వు కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా నాటబడి బలంగా ఉంటావు. ఆయన రాకడ వచ్చాక ఎన్ని తుఫాన్లు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా సరే నీ పక్కన ఉన్న పొట్టు కొట్టుకెళ్ళిపోద్ది, కానీ చిన్న చిన్న చెట్లు కొట్టుకెళ్ళిపోతాయి, కానీ నువ్వు మాత్రం సన్నిధిలో నుంచి కదల్చబడవు. హల్లెలూయా, హల్లెలూయా. మరి గుర్తుపెట్టుకునే నేను మా 4 మాటలు మొదటి మాట ఏంటి? వాక్యము. మందిరంలో చెప్పే వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. చెప్పండి అందరూ, చెప్పండి. టిఫిన్ చేశారా? చేశారా అందరూ? మరి మీరు టిఫిన్ చేయాలని చెప్తాను కదా, చెప్పండి. మొట్టమొదటి మనకి ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. చెప్పండి గట్టి చెప్పండి. ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది. రెండవదిగా ఖండిస్తుంది. మూడవది తప్పుదిద్దుతుంది. నాలుగవది నీతి ఎందు శిక్ష వేస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాక్యము మందిరంలో దేవుడు మనకి ఏ మాట మాట్లాడినా సరే అది మనకి కావాలంటే మనం తీసుకోవాలి. మనకి ఏదైతే కావాలంటే అది తీసుకోవాలి. చూడండి, మందిరంలోకి వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలంటే హంసలాగా ఉండాలంట. హంసకు ఉన్న లక్షణం ఏంటి తెలుసండి? హంసకి పాలు కలిపి దాని ముందు నీళ్లు పాలు కలిపి పెడితే ఆ పాలు మాత్రమే తాగేసి నీళ్లు వదిలేస్తుందంట. మరి మీరు కూడా ఎలా ఉండాలంటే, మరి అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు మందిరంలోనికి, ఒక్కలే రారు కదండి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది కుటుంబ సమస్యలు ఉంటాయి, కొంతమందికి సినిమాలు పిచ్చి ఉంటుంది, కొంతమంది తాగుడు పిచ్చి ఉంటుంది, కొంతమంది వేరే వేరే రకాల పిచ్చలు ఉంటాయి. అన్ని రకాల పిచ్చోళ్ళు వస్తారు. నిజంగా మన పిచ్చోళ్ళు, ఎందుకంటే దేవుడే మన ప్రాణం అని మనం నమ్ముతున్నాం కాబట్టి. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళు పిచ్చోళ్ళు అంటారు. మన దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాం కాబట్టి మనం పిచ్చోళ్ళు. హల్లెలూయా. మరి అనేక రకాల మంది వస్తారు కాబట్టి అందరికీ చెప్పింది నాకే అనుకోని మనం బాధపడకూడదు, కానీ నీకేది కావాలో హంసలాగా పాలు మాత్రమే నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలని మీ హృదయం పలక మీద రాసుకొని అన్నిటికీ మర్చిపోకుండా ఈ మాటలు మీరు నిలిచిఉందురుగాక. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మరి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే సంఘ పరిచర్యలో నీ సహాయం. హల్లెలూయా. మరి పొద్దున్నే లేసి మీరు అందరూ మీ ఇల్లు తుడుచుకున్నారా? ఇల్లు తుడుచుకున్నారా? చక్కగా శుభ్రంగా కడిగేసుకొని తుడిచేసుకొని నీట్గా పెట్టుకొని వచ్చారా? మరి మన గృహాలు మనం తుడుచుకున్నాం కాబట్టి మన మందిరాన్ని కూడా బాగు చేసుకునే బాధ్యత ఎవరిది? చెప్పండి, మందే కదా. మరి సంఘ పరిచర్యలో నీ సహాయము. మరి కొద్ది నిమిషాలు ఈ మాటలు మనం ధ్యానిద్దామండి. సంఘ పరిచర్యలోనంట మనం ఏ విధంగా ఉండాలి? హల్లెలూయా. మరి కుటుంబంలో అయితే అందరూ పనులు చేసుకుంటారు కదా. వంటలు చేసేవనుకో, నువ్వు ఇంటికల్లా అనుకో, నీ పిల్లలు బట్టలు తీయడం అని అలాగే. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను అనుకో, నేను వచ్చేప్పటికి మా పాస్టర్ గారు అంట్లు కడిగేస్తారు, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తారు, మళ్ళీ అయితే తీసి ఆరేసేస్తారు కూడా, ఒక్కోసారి మడత పెట్టేస్తారు కూడా. హల్లెలూయా. మరి మన ఇంట్లో మన పనులన్నీ మనం పంచుకొని చేసుకుంటున్నాం కదా. మరి అలాగే సంఘంలో కూడా మన పనులు కొన్ని ఉంటాయంట, మనం చేయాల్సిన పనులు ఉంటాయి. దైవజనులు వాక్యం చెప్పడం దైవజనుల పని అయితే సంఘంలో కూడా మనం చేయాల్సిన పనులు కూడా ఉంటాయంట. మరి ఏంటి సంఘంలో మనం చేయాల్సిన పనులు అంటే, ఒకటి సహాయక పరిచర్య మనం చేయాలంట. హల్లెలూయా. సంఘంలో సహాయక పరిచర్య అనేది చాలా ముఖ్యమైనదండి. నిజంగా మీ అందరి సహాయం లేకపోతే మేము పరిచర్య చేయలేము. హల్లెలూయా. మీరందరూ సహాయం చేస్తున్నారు కాబట్టి మరి ఈ 92 వారి వీళ్ళకి ఆర్పిడ్ వచ్చి మరి 2019 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు మరి 6 సంవత్సరాలు కూడా మేము ఇంతగా పరిచర్యలో ముందుకు వెళుతున్నామంటే మీ అందరి సహాయాన్ని బట్టి. హల్లెలూయా. మరి సంఘ పరిచర్యలోనంట మనం సహాయకంగా ఉండాలంట. హల్లెలూయా. చూడండి, యెహోషువ అంట మోషేకి సహాయకుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. యెహోషువ మోషేకి సహాయకుడిగా ఉన్నాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు తన పరిచారకుడైన యెహోషువయు లేచిరి. హల్లెలూయా. చాలండి. ఇక్కడ యెహోషువ ఎవరంటండి? మోషేకి పరిచారకుడు అంటే సహాయకుడిగా ఉన్నాడంట. అదేవిధంగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును
యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ ఎలాగ సెలవిచ్చును. హల్లెలూయా. యెహోషువ ఎవరికి పరిచారకుడు ఉన్నాడండి? మోషేకి పరిచారకుడు ఉన్నాడంట. మోషే ఎవరు పరిచారకుడు ఉన్నాడు? దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. పరిచారకుడు అంటే సహాయం చేసేవారు. హల్లెలూయా. హల్లెలూయా. మరి మోషేకి యెహోషువ సహాయంగా ఉన్నారంట. ఇంకా ఎలీషా కంట ఏలియా సహాయకుడుగా ఉన్నాడంట. హల్లెలూయా. ఎలీషా ఏలియాకు సహాయకుడుగా ఉన్నాడంట. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 21వ వచనం. అందుకతడు అతను విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తినగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతనికి ఉపచారం చేయుచుండెను. హల్లెలూయా. ఎలీషా ఇక్కడ ఎవరికి ఉపచారం చేస్తాడంటే ఎలీషాకి సహాయకుడుగా ఉన్నాడంట. అదేవిధంగా తిమోతి పౌలుకు సహాయకుడుగా ఉన్నాడంట. మరియు పౌలు బర్నబా సంఘానికి సహాయకరంగా ఉన్నారంట. హల్లెలూయా. మరి అందరూ వారి సేవకులకి సహాయంగా ఉన్నారు. హల్లెలూయా. మరి సంఘంలో నీవు సేవకులకు సహాయకులుగా ఉంటున్నావా? హల్లెలూయా. సహాయకుడు ఉండవండి ఏంటి? ఆదివారం 10:30కు పాస్టర్ గారు వచ్చి తలుపులు తీసి లైట్ వేసి కుర్చీలు వేసి కూర్చుంటే అప్పుడు మీరు వచ్చి కూర్చొని వాక్యం వినేసి ప్రార్థన చేయించుకొని మన కష్టాల కొరకు మన కన్నీళ్ళ కొరకు పాస్టర్ గారికి ప్రార్థన చేసేస్తే వినేసి మన కష్టాలన్నీ తీరిపోవాలి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోవడం సహాయమా? చెప్పండి. హల్లెలూయా. దైవజనులు మన కోసం ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తుంటే మనం 3 పూట్ల తినేసి పనికి వెళ్ళిపోవడం సహాయమా? చెప్పండి. సహాయం అంటే మందిరంలో నా పని ఏముంది? హల్లెలూయా. ఈరోజు ఆదివారం కదా, మరి మందిరానికి వెళ్ళాలి. మందిరంలో నేను చేయాల్సిన పని ఏమైనా ఉందా? నేను ఏం చేయాలి? మందిరంకి వెళ్ళి మందిరంలో తుడవాలా, కుర్చీలు వేయాలా, ఎక్కడైనా ఏమైనా పోయినాయా అవి బాగు చేయాలా, ఫ్యాన్లు పనిచేస్తాయా, లైట్లు పనిచేస్తాయా, స్విచ్ బోర్డు పనిచేస్తాయా? నీకు వచ్చిన పని నువ్వు మందిరంలో సహాయము చేయాలి. మరి నువ్వు చేసినప్పుడే మరి ఆశీర్వదింపబడతావు. హల్లెలూయా. సంఘ పరిచర్య చేస్తే ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. మరి ఈరోజు చూడండి, మన మందిరంలో నిజంగా మనం మరి మందిరాన్ని తీసుకున్నాం, మనకు ఫ్యాన్ లేదు. మీరందరూ ఇబ్బంది పడుతున్నారా? మరి ఇంకా ఇదంతా బాగు చేయడానికని ఒక వ్యక్తిని రమ్మంటే మరి పనికి వెళ్తున్నానండి మీకు ఫోన్ చేస్తానన్నారు. మరి ఆదివారం వరకు ఫోన్ చేయలేదు, కానీ మనిషి మాత్రం ఆదివారం కనిపించాడు. హల్లెలూయా. మనకి ఏది ముఖ్యం? దేవుని పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా నాకు పని అందలేదు మనం వెళ్ళిపోయామనుకోండి, మన పని ఏది జరగదు. హల్లెలూయా. చూడండి, మేము చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఒకసారి నేను జాబ్ వేరే హాస్పిటల్గా మార్చిన తర్వాత నా పిఎఫ్ డబ్బులు హాస్పిటల్లో ఆగిపోతే వాటి కోసం వెళ్ళాల్సి వచ్చి, ఆ రోజు ప్రేయర్ ఉంది వేరే చోట, అంటే పాస్టర్స్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి వెళ్ళకోకుండా మరి ఎప్పుడే వెళ్ళాలి, మళ్ళీ 12 అయితే మరి హెచ్ఆర్ ఉండరు, నా పిఎఫ్ డబ్బులు రావని చెప్పేసి మేము ఏం చేస్తామంటే ఆ పని మానేసి దేవుడి పని అక్కడికి వెళ్ళాం. వెళ్తే అసలు పిఎఫ్ డబ్బులే కదా, నీ పిఎఫ్ నెంబర్ కూడా మాకు తిందామంటున్నాడు. హల్లెలూయా. ప్రభా మమ్మల్ని క్షమించడానికి వెంటనే అక్కడ పశ్చాత్తాపడి దేవుడిని అడిగి మళ్ళా దేవుని సన్నిధిలో మా తప్పును ఒప్పుకొని దేవుని పని చేసి వెళ్ళిన తర్వాత అసలు మళ్ళీ ఆ హాస్పిటల్కి వెళ్ళకోకుండానే మా పిఎఫ్ డబ్బులు వచ్చేస్తుంది. హల్లెలూయా. మరి దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలంటే సంఘంలో సహాయకులుగా ఉండాలి. హల్లెలూయా. దైవజనులకు సహాయకులుగా ఉండాలి, సంఘంలో ఉన్న వారికి సహాయంగా ఉండాలి. ఎవరికైనా సంఘంలో ఏదైనా సహాయం కావాలనుకోండి చేయాలి, చేసేవారికి ఉండాలి. అంతేగాని వీళ్ళేమో సంతానగర్ నుంచి వస్తున్నారు, వీళ్ళు బొమ్మారెడ్డి వారి నుంచి వస్తున్నారు, వీళ్ళేమో ఉండి నుంచి వస్తున్నారు, వీళ్ళకి నాకు సంబంధం లేదు అనుకోకూడదు. సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ మనం ఎవరండి? మనందరం ఒకే కుటుంబం. హల్లెలూయా. మరి మీ కుటుంబంలో మీరు అవసరమైతే మీరు చేయకుండా ఉంటారా? చేస్తారా? సహాయం చేస్తారండి? మీ కుటుంబంలో ఎవరికైనా ఆపద వచ్చినా కానీ ఎవరికైనా సహాయం కావాలన్నా మీరు చేస్తారా? చెప్పండి. చేయరా మీరు? మేమైతే చేస్తామండి. మరి మీరు చేస్తారో లేదు నాకు తెలియదు. హల్లెలూయా. మరి మనం సంఘంలో ఎలా ఉండాలంటే సహాయకులుగా
ఉండాలి. హల్లెలూయా. మరి సహాయకులుగా ఉంటే ఏంటి? మీరు అనుకుంటారు కదా, నేను ఎందుకు సహాయం చేయాలి, నాకేంటి లాభం, మందిరంలో పనిచేస్తే నాకేం లాభం, ఆ కుర్చీలు అయితే నాకేం లాభం, ఆ చీపురట్టుకొని చూపిస్తే నాకేం లాభం, వంట చేస్తే నాకేం లాభం, మరి కరెంటు పని చేస్తే నాకేం లాభం, నేను ఇది మానేసి దాన్ని పనికి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, చక్కగా దాంతో నేను చికెన్ మటన్ తాగేయచ్చు, ఒక వాటర్ తాగేయచ్చు అనుకుంటారు. హల్లెలూయా. మరి సంఘంలో కూడా పనిచేస్తే లాభం ఉందంటండి. మరి ఆ లాభం ఏంటి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. హల్లెలూయా. హల్లెలూయా. మరంట మీరు సంఘంలో పరిచర్య చేస్తారంట, సహాయకులు ఉండారంట, ఎలా ఉంటారంట, మీకు ఏదైతే పని అప్పు చెప్తున్నారు, హల్లెలూయా, నీకు తుడిచే పని అప్పు చెప్పారా, లేకపోతే నీకు వంట చేసే పని అప్పు చెప్పారా, నీకు మరి మందిరం అంతా శుభ్రం చేసే పని అప్పు చెప్పారా, లేదా కుర్చీలు వేసే పని అప్పు చెప్పారా, లేకపోతే లైవ్ ఇచ్చే పని అప్పు చెప్పారా, నువ్వు మందిరంలో ఒక పూచిక పుల్ల ఇక్కడ ఈ కుర్చీని ఇక్కడ తీసి ఇక్కడ పెట్టే పని అప్పు చెప్పినా సరే, కామ్యూన్ వచ్చి ఆ కుర్చీ తీసి అక్కడ పెట్టామన్నగా అది కూడా పని. హల్లెలూయా. మరి నీకు అప్ప చెప్పిన పని ఏదైనా సరే నువ్వు దానినంట బాగుగా నెరవేర్చిన వారండి, నెరవేర్చిన వారు కాదు. మీకు ఏదైతే పని అప్ప చెప్తారో ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారంట మంచి పదవిని సంపాదించుకొని. హల్లెలూయా. మంచి పదవి అంట. పదవి అంటే ఏంటండి చెప్పండి? పదవి అంటే ఏంటి? అధికారం. హల్లెలూయా. మంచి అధికారం అంట. మరి మీరు ఫ్యూచర్లో మరి ఎమ్మెల్యేలు అయిపోతారు, ఎంపీలు అయిపోతారు, మరి నాకైతే తెలుసు కానీ దేవుడు అంట మీరు మంచిగా మీకు అప్పగించిన పనిని నిర్వర్తించిన వారికంట మంచి పదవి అంటే అధికారం వస్తుందంట. ఒకవేళ మీ ఇంట్లో స్త్రీలైతే మీకు అధికారం లేకుండా మీ భర్త మీ మీద అధికారం చేస్తుంటే మీరు కనుక సంఘంలో పరిచయం చేస్తే అధికారులు మీరేనంట. హల్లెలూయా. మీ భర్త మీరు మాట వినాల్సిందే. పురుషులైతే కనుక మీరు సంఘంలో పరిచయం చేస్తే భార్య మీ మాట వినాల్సిందే, మీది అధికారం. హల్లెలూయా. నువ్వు పని చేసే చోట నువ్వు ఏ పనికి వెళ్ళినా అక్కడ నీకు విలువ లేకుండా నేను అందరూ చులకన చేసి చూస్తున్నాను అనుకోండి, వీడే పని చేస్తారులే అనుకుంటారు. కొంతమంది ఎంత పని చేస్తే అసలు నేను గుర్తించరు. ఎంత చేసినా సరే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి పని అంతా నువ్వే చేస్తావు, కానీ నువ్వేం చేస్తామంటారు. వాళ్ళు నువ్వు గుర్తించకపోయినా సరే నువ్వు చేసిన కాడ మరి టాపీ పనికి వెళ్తారు. మా శాలిమరాజు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వెళ్ళి ఇట్లన్నీ నువ్వే మోసావు సాయంత్రం వచ్చేప్పటికి నువ్వు అసలు ఏం పని చేస్తావు అనుకుని ఎంత బాధ వేస్తుంది. మరి సంఘంలో కనుక నువ్వు పని చేస్తే నువ్వు చేసిన పదవికి గుర్తింపు వస్తుందంట, నువ్వు చేసిన పనికి అధికారం వస్తుందంట, మంచి పదవులు నువ్వు సంపాదించుకుంటావంట. పదవి అంటే నీ జీవితంలో నీకు వచ్చే అధికారమే కాదు, కానీ నీ మనసులో కూడా ఒక సంతోషం ఉంటుందంట. నువ్వు ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్తావంట, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఇంకేంటి చూడండి, క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యం గలవారగుదురు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంలోనంట బహుధైర్యం కలిగి ఉంటావంట. చూడండి, మనం చాలా ఏదైనా బాధ వచ్చినప్పుడు చాలా మంది ఉంటారు ధైర్యాన్ని కోల్పోతారు. ధైర్యం కోల్పోయి ఇంకా అసలు ఏదైనా చేయాలన్నా సరే ఆ కష్టం వస్తే కృంగిపోతావు. అయ్యో నాకు బాధ వచ్చేసింది, నాకు అనారోగ్యం వచ్చేసింది, నాకు అప్పులు వచ్చేసింది, నేనేం చేయాలి అని ఇంక ఎవరైనా సరే చాలా మీరేం చేస్తారంటే కృంగిపోతారు. మీకు ధైర్యం అనేది ఉండదు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు నేను బాప్తిసం తీసుకున్నా కానీ మళ్ళీ పాపంలో పడిపోయాను, ఈ పాపంలోంచి నేను బయటకు రాగలనా, నాకు ధైర్యం లేదే అని అధైర్యపడుతూ ఉంటారు. కానీ మందిరంలో కనుక నువ్వు సహాయక పరిచర్య చేస్తే కనుక క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహుధైర్యం గలవారు అవుతారంట. హల్లెలూయా. మరి మన దేవుని సన్నిధిలో మనం పరిచయం చేస్తే మొట్టమొదటి మంచి పదవిని సంపాదించుకుంటారంట, రెండవదిగా ధైర్యం గలవారిగా ఉంటారంట. హల్లెలూయా. మరి పరిచర్య రెండవది ఏంటంటే ప్రోత్సాహపరిచే పరిచర్య. హల్లెలూయా. చాలా మంది మందిరంకి వచ్చిన తర్వాత పక్క వాళ్ళని చులకన చేసేవారిగా ఉంటారు. చూడండి, వాళ్ళు పాటలు వాళ్ళని సరిగ్గా పాడుతూ రాదనుకోండి, నీకేం పాడుతుంది, నీకేమొచ్చి నీకు రాజు నువ్వు కూర్చో అంటారు కొంతమంది.
వాక్యం చదువుతున్నా నీకు రాదు, నీకు నడవదు, వాక్యం చదవక అంటారు. హల్లెలూయా. అలా ఉండకూడదంట. మన సంఘంలో ఎలా ఉంటే మన తోటి సహోదరుల్ని ప్రోత్సాహపరిచే విధంగా ఉండాలంట. వాళ్ళు పాట రావట్లేదా, మరి సార్లు విను, నువ్వు పాడగలవు, దేవుడికి మంచి స్వరాన్ని ఇస్తాడు అని ఆయన ప్రోత్సాహపరచాలి. వాళ్ళు వాక్యం చదవలేకపోతారు, అమ్మ నువ్వు చదువు, 1-2 సార్లు తప్పులు పోతాయి, 3 సార్లు బాగా చదువుతావు, చదువు అని ప్రోత్సాహపరచాలి. కొంతమంది మందిరానికి రాలేకపోతారు. అలాగే నువ్వు రోజు మందిరానికి వస్తావు, ఆదివారం ప్రతి వారం మందిరానికి వస్తున్నావు, ఒక వారం కొంతమంది రాలేకపోయే వాళ్ళు ఉంటారు. ఆ రాలేకపోయే వాళ్ళు చూసి నువ్వు ఏంటి ప్రతి వారం మందిరానికి రావట్లేదు, నువ్వు పనులు బిజీ అయిపోయావా, అంతే నువ్వు రావు, నువ్వు సైతాన్ బిడ్డవైపోయావు, నువ్వు లోకానికి అయిపోయావు అని వాళ్ళని తిట్టేవారిగా నిందించే వరకు ఉండాలి కూడదు. మనం ప్రోత్సాహపరచాలంట. అమ్మా నీకు మనకి కష్టాలు, ఈ పనులు మనకి ఎప్పుడు ఉండేవి కాబట్టి దేవుని సన్నిధికి వస్తే నీకు ఈ రోజు వచ్చే పని, ఈ రోజు వచ్చే డబ్బులు రేపు దేవుడు నీకు ముందు రోజు చేస్తాడు అని వాళ్ళని ప్రోత్సాహపరిచే మందిరానికి నడిపించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది మందిరాలు మానేస్తుంటారు. హల్లెలూయా. చాలా చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది మందిరానికి వస్తే నాకు ఏ మేలు జరగలేదు అనుకుంటారు. కొంతమంది వచ్చినా కానీ నాకు మీ ఆశీర్వాదాలు రాలేదనుకుంటారు. కొంతమంది విశ్వాసం తిట్టారను, లేదా దైవజనులు కోప్పడారను, దైవజనులు కోప్పడని చాలా కారణాల వల్ల మందిరానికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేమేమని చేయాలంటే వాళ్ళు ప్రోత్సాహపరచాలి. మన జరిగింది జరిగిపోయింది, అపవాది మనం దేవుని సన్నిధికి దూరం చేసింది, మరలా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, కాబట్టి నువ్వు మందిరానికి రా అని వారిని ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. అంతేగాని రాకపోతే నాకు ఎందుకు, నేను వస్తున్నాను కదా, నేను వస్తే చాలు, నేను బలపడితే చాలు, నేను పరలోకి వెళ్తే చాలు, వాళ్ళు వచ్చినా రాకుండా నాకు సంబంధం లేదు అని మాత్రం అనుకోకూడదు. మనతో పాటు మన సహోదరులను కూడా మనం పరలోకానికి తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. మనం ఒక్కడమే వెళ్ళాలనుకోకూడదు, అది స్వార్థం అవుతుంది. మనతో పాటు కూడా మన సహోదరులను కూడా మందిరానికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే ఎవరైతే మందిరానికి ఆగిపోయారో రాకుండా వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి మరలా తిరిగి మందిరానికి వారిని నడిపించాలి. హల్లెలూయా. మరి అందరూ మీరు చేస్తారా? మన సంఘంలో చాలా మంది మరి అపవాది కూరలు చిక్కుకొని దేవుడికి దూరమైపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వారందరితో మీరు మాట్లాడే మందిరానికి నడిపిస్తారని నేను ఆశపడుతున్నాను. మరి ఎవరైతే మన సంఘంలో మానేసిన వాళ్ళని ఎవరైతే ఒక్కరినైనా నెక్స్ట్ వీక్ మందిరానికి తీసుకొస్తారు, ఇక్కడ మీరు అందరిలో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాను, తీసుకొచ్చాను, సర్ప్రైజ్ గిఫ్ట్. హల్లెలూయా. మనం ఎలా ఉండాలంటే ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి, కానీ వారిని నిరుత్సాహపరిచే వారిగా, వారిని విడిచిపెట్టే వారిగా మనం ఉండకూడదు. ఇది కూడా ప్రోత్సాహపరిచే పరిచర్య కూడా ఒక సహాయపరిచర్య. వాళ్ళు మందిరానికి దూరం అయిపోయి అపవాదికి దగ్గర ఉన్నారు. నువ్వు దేవునికి దగ్గర అయిపోయి దూరం అయ్యమంటే ఏంటి? సైతానికి దగ్గర అవుతుందని అర్థం. మరి అటువంటి బంధకాలు ఉన్న వారిని తిరిగి మరలా దేవుని సన్నిధికి మనము నడిపించాలి. హల్లెలూయా. మరి అకుల ప్రిస్కిల్లా పౌలుని చాలా ప్రోత్సాహపరిచారంట. హల్లెలూయా. మరి పౌలు మరి అనేక ఊళ్ళు తిరుగుతూ పరిచర్య చేస్తూ అలసిపోయి మరి పరిచర్య చేయలేకున్నప్పుడు మరి అకుల ప్రిస్కిల్లా కూడా చాలా ప్రోత్సాహపరిచారంట. మరి మీరు కూడా ఎలా ఉండాలంటే దైవజనులు కూడా ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి. హల్లెలూయా. చాలాసార్లు మేము కూడా కృంగిపోతామండి. మరి ఆత్మలు రానప్పుడు, వచ్చిన వాళ్ళు మరలా తిరిగి దూరం అయిపోయినప్పుడు, నా బిడ్డలో అనుకున్న వాళ్ళే మరలా తిరిగి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, అనుకోని కార్యాలు జరగనప్పుడు, నిజంగా మీకు ఏదైనా సమస్య మీరు వచ్చి మీరు ప్రార్థన చేయించుకొని ఒకవేళ అది కనుక మీ జీవితంలో జరగకపోతే మీకన్నా ఎక్కువ బాధ మాకే ఉంటుంది, ప్రభు ఎందుకు జరగలేదు అని. మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య పోయేంత వరకు అక్కడ మేము పోరాడుతూనే ఉంటాము. హల్లెలూయా. మరి అటువంటి సమయంలో మేము కృంగిపోతున్నప్పుడు మీరే మమ్మల్ని ధైర్యపరచాలి, సేవకులు ధైర్యపరచాలి. పాస్టర్ గారు మరి కృంగిపోవద్దు, మరి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మరలా వస్తారు, మనం మందిరం కట్టుకుంటాము, మనం ఇంకా ఈ చెట్టు కిందనో లేకపోతే పరదాల కిందనో కాదు, మనం మందిరం కట్టుకుంటాము, సుందరమైన మందిరం దేవుడు మనకి ఇస్తాడు, మనందరం కలిసి చేద్దాము, ఈ పరిచర్య మనది, మనం కలిసి చేద్దామని మీరందరూ ఏం చేయాలి? దైవజనుల్ని ప్రోత్సాహపరచాలి. హల్లెలూయా. మరి అకుల ప్రిస్కిల్లా కూడా పౌలుని ప్రోత్సాహపరిచారంట. హల్లెలూయా. మరి యోసేపు కూడా జైల్లో ఉన్నప్పుడు అనేక మందిని అక్కడ ప్రోత్సాహపరిచారంట. హల్లెలూయా. మరి మందిరంలో మనం ఏం చేయాలంటే సహాయక పరిచర్య చేయాలి, ప్రోత్సాహపరిచే పరిచర్య కూడా మనము చేయాలంట. మూడవదిగా దయ చూపించే పరిచర్య చేయాలంట. ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు వారిపై మనం దయ చూపించాలంట. హల్లెలూయా. మన సహోదరికి ఏదైనా కష్టం వస్తే వారికి మనం దయ చూపించే వారిని ఆదరించే వారికి మనము
ఉండాలి. హల్లెలూయా. అంతేగాని వాళ్ళకెందుకే, వాళ్ళ కష్టం వచ్చింది, వాళ్ళకి అప్పులు ఉన్నాయి, అప్పులు వాళ్ళు అడుగుతున్నారు కదా, మనలో కాదు కదా అని మనం వాళ్ళని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. హల్లెలూయా. మరి అపోస్తల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూద్దాం. అక్కడ చూడండి. మరి కొర్నేలి ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడు, దయ చూపించే పరిచర్య. అతడును తన ఇంటి వారందరితో కూడా అతడును అతని ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలు ఏం చేస్తానండి, ప్రజలకు బహుధర్మం చేస్తున్నాడంట. హల్లెలూయా. మనం కూడా లేని వారి పట్ల దయ చూపించాలంట. మన చేతనైన సహాయం మనము చేయాలి. హల్లెలూయా. ఇంకా 4వదిగా ప్రతి కార్యాన్ని జాగ్రత్తగా నడిపించే పరిచర్య. హల్లెలూయా. మరి పరిచర్య ఇంకా మన మందిరంలో మొదలవలేదు, కానీ మీరు మరి మొదలవ్వాలని దేవుని పేరిట కోరుకుంటున్నాను. హల్లెలూయా. మరి ఏదైనా విషయంలో మందిరం కట్టాలనుకుంటున్నాం మనము, మరి దానికి అవసరమైన ప్రతి వస్తువు, సిమెంట్ కావాలి, ఇటుకలు కావాలి, ఇనుము కావాలి, ఇసుక కావాలి, ఇవన్నీ కూడా ఎంత వస్తుంది, ఎంత కొంటున్నాము, మంచిగా కొంటున్నాం లేదా, ఎక్కువ రేటుకి ఇస్తున్నారా, తక్కువ రేటుకి ఇస్తున్నారా, వచ్చిన వారు సరిగ్గా పని చేస్తున్నారా లేదా, అందరూ మంచిగా ఉంటున్నారు లేదా, పని ఎలా జరుగుతుంది అని ప్రతి కార్యాన్ని గమనించాలంట. దాన్ని అడ్మినిస్ట్రేషన్ అంటారంటే పరిశీలన చేయాలి. అది కూడా ఒక పరిచర్యే. నా ఎందుకులే అయ్యగారు నన్ను ఈ ఇటుకలు ఇక్కడ ఉన్నాయి తీసి అక్కడ పెట్టమన్నారు, అంతే నేను పెట్టేస్తున్న పని అయిపోయింది అనుకోకూడదు. హల్లెలూయా. ఈ సిమెంట్ని అక్కడ పెట్టమన్నారు, ఈ సిమెంట్ బస్తా పెట్టేస్తున్న పని అయిపోయింది అనుకోకూడదు. ఏం చేయాలంటే మనము ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలంట. మరి అందరూ వస్తున్నారా లేదా మందిరానికి, ఈ రోజు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, రాలేకపోతే ఎందుకు రాలేదని వారిని కూడా వెళ్ళి మరి పలకరించి, ఏమ్మా ఈ రోజు మందిరానికి రాలేదే అని వాళ్ళని అడిగి వాళ్ళని తీసుకొచ్చే విధంగా ఉండాలి. ప్రతి కార్యాన్ని క్రమంగా నడిపించాలి. హల్లెలూయా. అది కూడా ఒక పరిచర్య. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎన్ని చెప్పుకున్నామండి మనం, చెప్పండి. ఎన్ని పరిచర్యలు చెప్పుకున్నాం మనం? 4 చెప్పుకున్నాం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? సహాయక పరిచర్య. చెప్పండి. మరి మీకు అసలు ఇప్పుడు చెప్పిందే గుర్తులేకపోతే మీరు సహాయ పరిచర్య ఏం చేస్తారు? ఇది చెబుతే మీరు చెబుతూ విడిచిపెట్టేస్తారా? హల్లెలూయా. దేవుడు 2 చెవులు ఇచ్చింది ఎందుకు తెలుసా? ఈ చెబుతూ ఈయన మైండ్లో ఎక్కించుకోవడానికి, ఇటు వదిలేయడానికి. హల్లెలూయా. సంతోషంగా ఉండండి. ఎందుకు అందరంత దిగాలుగా ఉన్నారు? గాలి లేదనా? వచ్చే వారానికి దేవుడు మనకు ఫ్యాన్ ఇచ్చిన కాక, ఆమేన్. ఆ ఫ్యాన్ ఇచ్చేవారిని దేవుడు లేపును కాక. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటి? సహాయక పరిచర్య. 2వది ప్రోత్సాహపరిచే పరిచర్య. 3వది దయా పరిచర్య. 4వది ప్రతి కార్యాన్ని క్రమపద్ధతిలో నడిపించే పరిచర్య. ఇంకా 5వ చెప్తున్నాను. ఈ 5వ చెప్పినప్పుడు నన్ను ఎవరు తిట్టుకోకండి, గొనుక్కోకండి, సనుక్కోకండి. హల్లెలూయా. ఈ 5వ పరిచర్య ఏంటి? ఇచ్చే పరిచర్య. హల్లెలూయా. మా పాస్టర్ గారు ఎప్పుడు ఇచ్చే పరిచర్య చెప్తున్నారు, ఎప్పుడు ఇవ్వాలో చెప్తున్నారు, తిట్టుకోకండి. హల్లెలూయా. మరి మన సన్నిధిలో ఏది చేసినా సరే దేవుని మహిమ కొరకే, అది మన ఆశీర్వాదం కొరకే. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చిందని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చినాయి. సహోదరులారా మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృపా విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలుపొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు. చాలండి. హల్లెలూయా.
4వ వచనం చివరిలో చూద్దామండి. వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చుచున్నాను. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు చూడండి. మరి కొరింథీ సంఘానికి మాస్కోనియ సంఘము అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. మరి మాస్కోనియ సంఘం వారంట మరి శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎంతగానో సంతోషించారంట. ఎందుకు సంతోషించారంటే వారు బహుగా విస్తరించారంట. కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చున్నాను. హల్లెలూయా. మరి అక్కడ మాస్కోనియ సంఘస్థులు అంటే ఏం చేశారు? వాళ్ళకన్నా సామర్థ్యం అంటే వాళ్ళ శక్తి కాదు, కానీ వాళ్ళ శక్తికి మించి సంఘానికి వారు పరిచర్య చేశారంట. హల్లెలూయా. మరి మనం కూడా ఎలా ఉండాలంటే మన శక్తి ఎంత ఉందో అంత శక్తిని మన దేవుని కొరకు దేవుని పనిలో వాడుకోవాలి. హల్లెలూయా. మనకు ఉన్నది కాకుండా మనం దేవుని కొరకు ఏదైనా సరే సమర్పించే వారిగా మనం ఉండాలి. వాళ్ళు ఏం చేశారు? సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారని ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. మనం కూడా ఎలా ఉండాలంటే సంఘంలో మనం ఇచ్చేవారిగా ఉండాలి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. హల్లెలూయా. చెప్పండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అంట. కొంతమంది అంటారంట, మీ ఇంటికి వస్తే వేస్తాం, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, ఇంక ఇచ్చుకు తీసుకుంటాలే కానీ ఇచ్చేది ఉండదంట మనకి. హల్లెలూయా. ఇక్కడ మరి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. మనం ధన్యులం అవ్వాలంటే ఏం చేయాలంటే సంఘంలో ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎంతసేపు మనం పుచ్చుకునే వారిగా ఉండకూడదండి. దేవుని దగ్గర ఆశీర్వాదం పుచ్చుకోవడమే కాదు, మనకున్న దాన్ని దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. హల్లెలూయా. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. హల్లెలూయా. మరి ఇక్కడ కయ్యూను హేబేలు ఉన్నప్పుడు అంటే విశ్వాసం బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి అంటే కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడంట. మరి హేబేలు అయితే ఏం చేశాడు? తనకి ఉన్న దాంట్లో తనకి ఎంతైతే ఉందో దానిలో శ్రేష్టమైన తీసుకెళ్లి దేవుడికి అర్పించాడంట. కయ్యూను ఏం చేశాడు? కొంత తీసుకెళ్లి దేవుడికి అర్పించాడంట. అంటే హేబేలు శ్రేష్టమైన దేవుడికి అర్పించాడట. మనం కూడా దేవుడికి ఏమర్పించాలంటే ఏది అర్పించినా, నీ హృదయాన్ని అర్పించినా, నువ్వు మందిరంలో కానుక అర్పించినా శ్రేష్టమైనది మాత్రమే అర్పించాలి. హల్లెలూయా. హల్లెలూయా. నీ పాపంతో నిండిన చాలా మంది చూడండి హృదయం అంతా వ్యాధంతో అంటే వ్యసనాలతో పాపంతో నిండిపోయి ఉంటుంది. తీసుకొచ్చి ప్రభువా ఇదిగో నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తానంటాడు. అంటే దేవుడు తీసుకుంటాడా? చెప్పండి. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. అదేవిధంగా నువ్విచ్చే అర్పణ అయినా సరే, నువ్విచ్చే కానుకైనది కానీ దేవునికి శ్రేష్టమైనది మనం ఇవ్వాలంట. హల్లెలూయా. మనం ఎప్పుడైతే శ్రేష్టమైన దేవుడికి ఇస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. ఇక్కడ హేబేలు అంట సాక్ష్యం పొందాడంట. ఏమో తెలుసా? విశ్వాసమును బట్టి నీతిమంతులను సాక్ష్యం పొందాడంట. హల్లెలూయా. మరి మనం కూడా నీతిమంతులుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే శ్రేష్టమైనది దేవునికి అర్పించాలి. హల్లెలూయా. మరి ఇంకొక చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, అదే పత్రిక 7వ అధ్యాయము 2-3 వచనాలు. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతని ఆశీర్వదించెనో, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేం రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడనైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము మెల్కీసెదెకి దశమ భాగాన్ని ఇస్తున్నాడంట. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన దాంట్లో దశమ భాగాన్ని దేవునికి
ఇవ్వాలి. హల్లెలూయా. అబ్రహాం అంట దశమ భాగాన్ని మెల్కీసెదెకుకి ఇచ్చినప్పుడు అంట అబ్రహాం అన్ని విషయంలో ఆశీర్వదింపబడ్డాడంట. హల్లెలూయా. మరి మనం కూడా ప్రతి విషయంలో ఆశీర్వదింపబడాలంటే మనకు వచ్చింది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. మరి పోయిన నెలలో దేవునికి నేను 5,000 కానుక ఇచ్చాను. ఒక పాషస్ మీటింగ్లో మరి దైవజనులకి భోజనాలు పెట్టడానికి అని చెప్పేసి 5,000 కానుక ఇచ్చాను. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఆ 5,000 మాకు చాలా భారం. మీరు అనుకుంటారు పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు, పాస్టర్ గారు బోలిన కానుకలు ఇచ్చేస్తున్నాయి, పాస్టర్ గారు జాబ్ చేసేస్తున్నారు, బోలంత జీతం వచ్చేస్తుంది వాళ్ళకి ఇంట్లే అనుకుంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. 2 చేతులు దేవుని స్తోత్రం చూద్దామా? హల్లెలూయా. కానీ మా పరిచర్యలో మాకు వచ్చేది నిజంగా చాలా తక్కువ. హల్లెలూయా. దైవజనులు ఆయనకి ఎంత వచ్చినా కానీ అది మొత్తం మందిరానికే ఉపయోగిస్తారు. మందిరం ఎంతసేపు నిజంగా దైవజనులు ఇంట్లో ఉప్పు ఉందా, కారం ఉందా, కూరగాయలు ఉన్నాయా అని చూడరు కానీ మందిరంలో సౌండ్ బాక్స్లు ఉన్నాయా, మైకులు పనిచేస్తున్నాయా, చేపలు ఉన్నాయా, కుర్చీలన్నీ బాగా ఉన్నాయా, ఇంకా ఎంతసేపు దైవజనునికి ఏ ఆలోచన అండి? మందిరంలో అయ్యింది ఏ చూస్తాను నేను అంటారు, భాస్కర్ అన్నీ ఉన్నాయి కదా ఇంకెందుకు ఏమి లేదని ఆలోచిస్తారు అంటాను. ఇప్పుడు మనం అన్ని చూసుకుంటే రేపొద్దున చూసుకునే పని ఉండదు. ఇవాళ ఒక్కలే వస్తున్నారేమో, రేపొద్దు 100 మంది తప్పు ఎత్తుకుంటాం మనం అంటారు. హల్లెలూయా. మరి మనం కూడా ఎక్కడున్నామని మనం చెప్పండి? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి మన దేవునికి ఇచ్చేవారు ఉండాలి. మరి మందిరంలో నేను అలాగా ఆ 5,000 ఇవ్వడం కూడా నాకు చాలా కష్టమే, కానీ నేను ఇవ్వాలని ఆశపడ్డాను. ఆశపడినప్పుడు దేవుడికి ఇచ్చాను. నేను ఇచ్చింది ఎంతండి? అక్కడ మందిరంలో 5,000 ఇచ్చాను. 5,000 ఇచ్చినప్పుడు డిసెంబర్ నెలలో నేను పాస్టర్స్ మీటింగ్కి 5,000 భోజనానికి ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఆ నెలలో నేను ఎంత సంపాదించాను తెలుసండి? శాలరీ 20,000 వస్తే డ్రెస్సింగ్ చేసి 30,000 సంపాదించాను. హల్లెలూయా. అంటే మొత్తం ఎంత వచ్చిందండి? 50,000 వచ్చింది. 50,000 ఒకేసారి రాలేదులేండి, కానీ ఏ రోజు ఆ రోజు వచ్చినాయి. మాకు పండగలకు కానీ, మరి క్రిస్మస్ ఆరాధన జరిపించడానికి కానీ, మరి ఇంకా ఎవరికైనా సహాయం చేయడానికి, పేదలకు సహాయం చేయడానికి, మా కుటుంబ అవసరతలకి, మా పిల్లలకి. మరి పండగ అంటే పిల్లలకు ఖర్చులు ఉంటాయి కదా, మనకున్నా లేకపోయినా పిల్లలకు ఉండాలి కదా. మరి దేవుడికి నేను ఇచ్చాను కాబట్టి దేవుడికి నేను ఎంత ఇచ్చాను? ఒకటే ఇచ్చాను. దేవుడు నాకు ఎంత ఇచ్చాడు? 5 రెట్లు ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా. నేను అనుకునేదాన్ని, నేను ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి వారం ఒక పాస్టర్ గారిని గమనించేదాన్ని. మరి దైవజనులు ఎప్పుడైతే భోజనానికి లేకమన్నప్పుడు ఎవరు చేసిన లేకపోయినా ఆయన మాత్రం ముందే లేపుతాడు, ప్రతి నెల లేపుతాడు ఆయన. నేను అనుకున్నా నీకు ప్రతి నెల ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు అనుకోలేదండి. నిజంగా ఒక నెల ఇస్తే మనం ఎంత ఆశీర్వదింపడతామో. నేను కదా దేవుడు నాకు ప్రతి నెల ఇచ్చే కృపను దయచే దేవుడు అని ప్రార్థన చేసుకుంటున్నాను. మన ప్రతి నెలతో దేవుడు ప్రతి నెల ఇంకా ఎక్కువ ఆశీర్వదిస్తారు కదా. హల్లెలూయా. ఆ కృప నాకు వచ్చింది కాక మనం దేవునికి ఎంత ఇస్తే అంతకు 1000 రెట్లు దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి ఇచ్చి శోధించాలంట. నేను ఇచ్చిన ప్రభా నాకు లేదు అయినా నీకు ఇస్తున్నాను. నా పిల్లలకి పండగలకి ఏ లోటు ఉండకూడదు. మా అమ్మ జాబ్ చేస్తుంది, మా నాన్న పాస్టర్ అయినా సరే మాకు ఏమీ లేదు, నాకు పిల్లలు బాధపడకూడదు. ప్రతి సంవత్సరము మా పిల్లలకి 2 జతలే బట్టలు కొనేవాడు. ఈ సంవత్సరం 4 జతలు బట్టలు కొన్నాం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం ఏదో ఏ పాత షాప్లోనే కొనేవాడు. ఈ సంవత్సరం ఆ రోజే ఓపెన్ చేసిన షాప్లో కొన్నాం, పెద్ద షాపింగ్ మాల్లో కొన్నాం. హల్లెలూయా. మన దేవుడికి ఇస్తే దేవుడు మనకిస్తాడు. మనకున్న ప్రతి అవసరతను కూడా ఆయన తెలుసుకుంటాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం, అమ్మో ఈ డబ్బులు ఇచ్చేస్తే దేవుడికి ఇంకా నాకు ఉండవు కదా అనుకుంటాం. నువ్వు ఒకటి ఇస్తే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నువ్వు అదొక్కటే ఆలోచిస్తావు, నీ డబ్బులు ఉంటే నీ రోజు నేను తినగలను కదా అనుకుంటావు. దేవుడు కనుక నువ్వు అది ఇస్తే నీకు తినడానికి ఇస్తాడు, కట్టుకోవడానికి ఇస్తాడు, ఉండడానికి ఇస్తాడు, ఇంకా ఇతరులకు ఇవ్వడానికి కూడా ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడికి ఇచ్చేవారికే ఉండాలి, సంఘంలో మనం ఇచ్చేవారిగా ఉండాలి. హల్లెలూయా. మరి చివరిగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. హల్లెలూయా. చూడండి, వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి మాట? అర్థమైందా?
మళ్ళీ చదువుతాను జాగ్రత్తగా అండి. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? చేసేద్దండి. ఏం అర్థమైంది చెప్పండి, చెప్పండి. శాలిని రోజు ఏమర్థమైంది నీకు చెప్పు, చెప్పండి. హల్లెలూయా. సరే, అర్థమైంది కానీ పాపం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. వాక్యోపదేశము పొందువాడు. హల్లెలూయా. వాక్యోపదేశం అంటే వాక్యాన్ని పొందేవారు. పొందేవారు ఎవరండి? ఉపదేశించువానికి. ఉపదేశించేది ఎవరు? పాస్టర్ గారు. పొందేవారు ఉపదేశించేవారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వవలెను. హల్లెలూయా. మనం ఏమి ఇవ్వాలండి? మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలంట. అంటే చూడండి, మత్తయి సువార్తలో ఉంటుంది, సోంపులోను జీలకర్రలోను అన్నిటిలోనూ మనం దేవునికి దశమ భాగం ఇవ్వాలంట. హల్లెలూయా. మరి మీ ఇంట్లో మీకున్న మంచి పదార్థాలు అన్నీ, అవి డబ్బులైనా మరి ఏదైనా సరే, మనం దేవునికి ఉపదేశించే వారికి భాగము ఇవ్వాలంట. హల్లెలూయా. మరి మా ఇర్మియా గారు అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడి గుడ్డు పెట్టిన గుడ్డు తెచ్చేవారు. వాళ్ళ చెట్టుకి కాకరకాయలు కడితే కాకరకాయలు తెచ్చేవారు, బీరకాయలు కడితే బీరకాయలు తెచ్చేవారు, ఒకసారి అయితే ములక్కాయలు కూడా తెచ్చారు. హల్లెలూయా. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైతే దేవుడు ఇచ్చారో వాటిని మొట్టమొదటి ఎక్కడ తీసుకొచ్చారండి? మందిరానికి తీసుకొచ్చారంట. హల్లెలూయా. అదేవిధంగా మనం గుప్పుడు బియ్యం కూడా దేవుడికి ఇవ్వాలంట. చూడండి, మనం అన్నం వండేటప్పుడు గుప్పుడు బియ్యం తీసి ఒక డబ్బాలు వేస్తాం అనుకోండి, ప్రభా మొట్టమొదటిగా నేను ఇది నీకు ఇస్తున్నాను, ఇగో నీకు ఇది ఇస్తున్నాను ప్రభా, నేను నా డబ్బాలు ఎప్పుడు బియ్యం అయిపోకూడదు, నేను ఆశీర్వదింపబడాలి. ఒకవేళ దీంట్లో ఏదైనా హానికరమైన ఉన్నా నాకు హాని కానీ నా కుటుంబానికి హాని చేయవద్దని మనం ప్రార్థన చేసుకొని ఆ గుప్పుడు తీసి మనం అన్నం వండుకుంటే కనుక మనకి ఇటువంటి ఇబ్బందులు రావు. హల్లెలూయా. చాలా మంది అంటారు, నా గ్యాస్ పెట్టేసింది అమ్మంతా నాకు అంటారు, ఇంకా గ్యాస్ తెచ్చుకోకపోయింది. హల్లెలూయా. అండి ప్రతి దాంట్లోనూ మన దేవునికి ఇవ్వాలంట. వాక్యోపదేశం పొందువారంట ఉపదేశించిన వారికి మంచి పదార్థములన్నింటిలో భాగము ఇవ్వలేను. హల్లెలూయా. అంటే మీకున్నాయని మాకు కూడా భాగం ఇవ్వండి. మీరు చికెన్ కర్రీ వండుకుంటే మాకు సగం ఇవ్వమని చెప్పట్లేదు, కానీ మీరు ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో మాత్రం చెప్తున్నాను. హల్లెలూయా. మీకున్నది మాకు ఇవ్వమని నేను అడగట్లేదండి, అర్థం చేసుకోండి. మీరు కనుక ఇస్తే, దేవునికి ఇస్తే మీరు ఆశీర్వదింపబడతారని మాత్రమే నేను చెప్తున్నాను. హల్లెలూయా. మరి దేవుడు చెప్తున్నాడు మనకున్నంతలో కూడా దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. ఇంక చివరిగా 9వ వచనం అండి, అక్కడే మనము మేలు చేయడం ఎందు విసుకైందము, మనము అలయక మేలు చేస్తామని తగిన కాలమందు పంట పోతాము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దశమ భాగం వచ్చేటప్పుడు, అమ్మో దశమ భాగం ఇవ్వాలా, ఈ డబ్బులుంటే దేనికో దానికి వచ్చాయి, ఇవ్వాలని పాస్టర్గా చెప్తున్నారు, ఇవ్వకపోతే మళ్ళీ అదొక బాధ మళ్ళీ అని గొనుక్కుంటా సనుక్కుంటూ ఇస్తారు. హల్లెలూయా. కానుకేసేటప్పుడు కూడా గొనుక్కుంటా సనుక్కుంటూ ఇస్తారు. అట్లా గొనుక్కుంటా సనుక్కుంటా ఇవ్వకూడదంట. సంతోషం ఇచ్చేవారిని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడంట. మరంట మేలు చేయటం విసుక అంటే విసుకోకుండా ఇచ్చానంట, అలయక ఇస్తానంట, తగిన కాలం మందు మీరు పంట కోస్తారంట. హల్లెలూయా. వరి పంట ఏతంగానే వచ్చేద్దండి రాదు కదా, అవి పండాలి, కంకులు రావాలి, అది వరి అవ్వాలి, కొయ్యాలి, ఉప్పు నూర్చాలి, వడ్లు రావాలి, దాన్ని ఆడించాలి, అప్పుడు బియ్యం వస్తాయి. అంతేకాని నాట్లు వేయడంగానే బియ్యం వచ్చేస్తాయా? రావు. హల్లెలూయా. అదే విధంగా మనం కూడా విత్తినమ్మంటే మనకు కొంతమందికి వచ్చేస్తాయండి ఆశీర్వాదాలు. నేను ఆ నెలలో డబ్బులు ఇచ్చిన ఆ నెలలో నాకు ఆశీర్వాదం వచ్చేసింది. హల్లెలూయా. మరి ఎందుకంటే మనం కృపాకాలంలో ఉన్నాము. కొంతమందికి ఆలస్యం అవుతుంది. ఎందుకు ఆలస్యం అవుతుందంటే కొన్ని పొరపాట్లు, మనం చేసే పొరపాట్ల వలన దేవుడు మన ఆశీర్వాదాన్ని ఆపేస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇసుకగా సడుగు కనుక దేవునికి ఇస్తే ఖచ్చితంగా తగిన కాలం ముందు నువ్వు పంటకు వస్తా ఉంటా. హల్లెలూయా. మరి సంఘ పరిచర్యలు మనం 5 విషయాలు చెప్పుకున్నాము. మొట్టమొదటిగా సహాయం చేయాలి సంఘంలో, రెండవదిగా ప్రోత్సాహపరచాలి, మూడవదిగా దయాపరిచర్య చేయాలి, నాలుగవదిగా క్రమంగా ప్రతి విషయంలోనూ క్రమంగా అబ్జర్వేషన్ చేస్తూ ఏం జరుగుతుంది సంఘంలో అబ్జర్వేషన్ చేసే పరిచర్య కూడా చేయాలి. 5వదిగా ఇచ్చే పరిచర్య మనము చేయాలి. హల్లెలూయా. మరి 5 పరిచర్యలు మన సంఘంలో చేస్తే గనక ఖచ్చితంగా మన కుటుంబాలు, మన జీవితాల్లో మనము ఆశీర్వదింపబడతాము. హల్లెలూయా. మనం ఉన్నత స్థానంలోనికి వెళ్తాము. హల్లెలూయా. మరి ఈ రోజు నిజంగా వాక్యం అయితే ఇది కాదు, కానీ దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దునే నాకు ఇది బస్సులో వచ్చేటప్పుడు చెప్పాడు దేవుడు,
నేనైతే ఈరోజు ఏం వాక్యం చెప్పాలనుకున్నానంటే అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, బాప్తిసం పొందకపోతే కలిగే నష్టాలు ఏంటి, బాప్తిసం తర్వాత తెలిసి పాపం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి, ఇది నేను చెప్పాలనుకున్నాను మీకు. హల్లెలూయా. కానీ బస్సులో వచ్చేటప్పుడు దేవుడు చెప్పాడు, చాలా మంది నన్ను దైవజనం తిట్టారు, నువ్వు దైవజనం కోపడ్డారని, అదను ఇదని ఏదో ఒకటి వంకలు కొననా అపవాది అనే సన్నిధికి దూరం చేస్తుంది. అలా దూరం కాకుండా ఉండాలంటే వాళ్ళకి నువ్వు చెప్పని నాకు ఈ తిమోతి పత్రిక 1 తిమోతి 3:16-17 వచనాలు ఇచ్చాడు. అదే విధంగా మరి సంఘంలో వారు ఎలా ఉండాలి, ఆశీర్వాదాలన్నీ మీకేనా దేవుడు అంటున్నాడు. మరి మన పాస్టర్ గారు వచ్చి ఇదంతా శుభ్రం చేసేసి పిల్లలు సాత్వికం తీసుకొచ్చి ఇదంతా శుభ్రం చేసి అన్ని కట్టేసి వచ్చేసారు. అప్పుడు ఆశీర్వాదం ఎవరికండి? పాస్టర్ గారికి. మీకు వస్తుందా, నాకు వస్తుందా? నేను కూడా రాలేదు, నాకు కూడా రాలేదు. మరి మనం కూడా ఏం చేయాలి? పరిచయం చేయాలి. చేయాలంటే మీకు తెలియాలి కదా, చెప్పుకోకుండా ఎవరు చేయరు కదా. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీకు ఈ పరిచర్ల గురించి చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. మరి మనం కూడా సంఘంలో పరిచయం చేసి మరి ఎక్కువ ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలి. హల్లెలూయా. అనుకుంటాం కదా నాకు ఎక్కువ బహుమతులు కావాలని. స్కూల్లో మరి ఆటల పోటీలు పెట్టినప్పుడు పరుగు పందెంలో నాకే రావాలనుకుంటాం, స్కిప్పింగ్లో నాకే రావాలంటాం, పాటలు పాడితే నాకే రావాలంటాం, స్పూన్ ఆటలు నిమ్మకాయల ఆటలో నాకే రావాలి, గిఫ్ట్లు అన్నీ నాకే రావాలనుకుంటాం కదా. అనుకుంటాను కదా, నేనైతే అనుకునేదాన్ని అన్ని నాకే రావాలనుకునేదాన్ని. ఎగ్జామ్స్ లో కూడా అన్ని సబ్జెక్టులు నాకే ఫస్ట్ మార్కులు రావాలనుకుంటాను నేను. హల్లెలూయా. పనికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఊడికి వెళ్ళినప్పుడు అందరికన్నా ముందు నా మునివే ఉండాలనుకుంటారు కదా, అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోవాలనుకుంటారు కదా. ఇక్కడ కూడా అలాగే అనుకోవాలి, మనం అందరికన్నా ఎక్కువ నేనే ఆశీర్వదింపబడాలి, ఫస్ట్ నేనే ఇల్లు కట్టుకోవాలి, ఫస్ట్ నేనే కారు కొనుక్కోవాలి, నేనే ఆశీర్వదింపబడాలి, ఫస్ట్ నా అప్పులే తీరిపోవాలి, నేనే ముందు పాట పాడాలి మందిరంలో, ముందు నేనే మందిరంలో ఉండాలి, పరిచయం ఫస్ట్ నేనే చెయ్యాలి, ఫస్ట్కి వచ్చి నేనే వేయాలని అన్ని నేనే ఫస్ట్ నేనే చేయాలని ఆశ కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే నేనే ముందు చేయాలని ఆశ కలిగి ఉంటామో దేవుడు మనకి లెక్కలేని ఆశీర్వాదాలతో ఆయన ఆకాశ వాకిలి విప్పి మనల్ని దీవిస్తాడంట. హల్లెలూయా. మరి కొద్ది మాటలు దేవుడి వెనుకలు ఆలకించిన కాక నెక్స్ట్ వారం మనం ఈ వాక్యం చెప్పుకుందాము. మీరు కూడా దీన్ని ధ్యానించండి. హోంవర్క్. బాప్తిసం ఎందుకు తీసుకోవాలి, తీసుకోకపోతే నష్టాలు చాలా. ఇక్కడ మీరు అందరూ బాప్తిసం తీసుకున్నారు కాబట్టి తీసుకున్న తర్వాత తెలిసి పాపం చేస్తే ఏం జరుగుతుంది వచ్చే వారం చెప్పుకుందాం. సస్పెన్స్.